హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎంతగానో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీపీఎస్సీ లేటెస్ట్ నోటిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్స్, న్యూస్ ప్రతి ఒక్కటి వీడియోస్ రూపంలో వస్తున్నాయి. ఈ వీడియోల లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి 2 నోటిఫికేషన్స్, లేటెస్ట్ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా నోటిఫికేషన్ అనేది 2 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నంబర్ 23/2021 డేటెడ్ 28/12/2021. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్, జనరల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 4 సర్వీసెస్ అని ఇచ్చారు నోటిఫికేషన్ అండి. Applications are invited online for recruitment to the post of junior assistant cum computer assistant for total posts 670 vacancies in the scale of pay 16,400 రూపాయలు to 49,870 రూపాయలు from candidates within age group 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. The details vacancy are follows. శ్రీకాకుళంలో 38 వేకెన్సీస్ ఉన్నాయి, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, ఎస్పీఎస్ నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, వైఎస్ఆర్ కడప 51, మొత్తం 670 పోస్టులకు వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ హోల్డ్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు దోస్ హూ విల్ బీ షార్ట్ లిస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్. అంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారట. ఆ నిర్వహించిన వారిని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే రావడం జరిగింది. రిజర్వేషన్స్ చూస్తే ద క్యాండిడేట్స్ బిలాంగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అండ్ హూ అవైల్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో కన్సిడర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. గ్రూప్ 4 కేటగిరీ పోస్ట్స్ ఇవన్నీ. లోకల్ క్యాండిడేట్స్, డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్ట్రిక్ట్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ క్యాండిడేట్లకు 3 years అడిషనల్. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ allowed the deduct from the age of length regular services under state government to a maximum 5 years of the purposes of the maximum limited. 5 years ఇచ్చారు. హౌ టు అప్లై అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ముందు మీరు ఓటీపీఆర్ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ నెంబర్ను మీ ఓటీపీఆర్ ద్వారా అప్లికేషన్ ఓపెన్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి అమౌంట్ పే చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిలప్ అవ్వడం జరుగుతుంది. ఓటీపీఆర్ లింక్ లేకపోతే మన ఛానల్లో ఓటీపీఆర్ను ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫీ వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి 250 రూపీస్, ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్. మొత్తము ఈ విధంగా పే చేయడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవాలి. Centers for the screening and main examinations. All the districts clearగా ఇచ్చాడు. The candidates have write the examination only in the district in which she willing to be considered for selection either as local or non-local. Request a change of examination center. District of selection will not be entertained under any circumstances. మీరు ఏ డిస్ట్రిక్ట్ వారైతే ఆ డిస్ట్రిక్ట్లోనే అప్లై చేసుకోవాలి. లోకల్ కింద, నాన్ లోకల్ కింద ఎక్కడైనా అప్లై చేసుకొని అక్కడ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయము ఇక్కడ మనం గమనించినట్లయితే వేకెన్సీ పొజిషన్స్ మొత్తం క్లియర్గా మనకు చార్టు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీ, లోకల్ కేటగిరీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, వీహెచ్, ఎన్హెచ్, ఓహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్, ఈడబ్ల్యూఎస్ కోటా, టోటల్, గ్రాండ్ టోటల్ ఈ విధంగా మొత్తం వేకెన్సీస్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఓకే, నోటిఫికేషన్ మనకు ప్రధానంగా సిలబస్ స్కీమ్ ఆఫ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాచిలర్ డిగ్రీ స్టాండర్డ్, గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. నిన్ననే మనం వీడియో చేసుకోవడం జరిగింది మన ఛానల్లో. 2 పరీక్షలు నిర్వహిస్తారు అని చెప్పి. ఆబ్జెక్టివ్ టైప్ సెక్షన్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్, 100 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 25 మార్క్స్ ఈచ్ అండ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ 50 మార్కులకు క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికే మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150 మినిట్స్, మ్యాక్సిమం 150. జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు పేపర్ 2లో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అడుగుతున్నారు. 75 మార్క్స్ ఈచ్, ఎస్ఎస్సి స్టాండర్డ్ 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్, 150 టోటల్ 300 మార్క్స్కి మెయిన్ ఎగ్జామ్ అయితే ఆబ్జెక్టివ్ టైపే ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా సిలబస్ గమనించినట్లయితే మనము సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ సిలబస్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఏమేమి అడుగుతారనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ సిలబస్కు అనుగుణంగా మనం ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే మనకు బాగుంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ టైప్, అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డ్యూరేషన్ 30 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 50. వీటిల్లో మినిమం క్వాలిఫికేషన్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్లకు 15, బీసీలకు 17.5, ఓసీలకు 20 మార్కులు అయితే రావాలి. ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ సిలబస్ ఎగ్జామినేషన్ ఈ విధంగా వాడు ఇవ్వడం జరిగిందండి క్లియర్గా. కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించిన ఏమేమి అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనే సిలబస్ను కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, అన్ని రకాలుగా నోటిఫికేషన్ అయితే చాలా క్లియర్గా ఇచ్చారు. మరి మనము ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడమే లేటు. బాగా ప్రిపేర్ అయితే ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వారికి మంచి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నంబర్ 24/2021 డేటెడ్ 28/12/2021 డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీసెస్ జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. Applications are invited to recruitment the post of executive officer grade 3 in AP endowment sub services. Total 60 vacancies, 13 carry forward, 47 fresh. Scale of pay 16,400 నుంచి 49,870 రూపాయలు. పే ఆఫ్ 18 to 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఇది కూడా మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ వచ్చేసి శ్రీకాకుళం 4, విజయనగరం 4, విశాఖపట్నం 4, ఈస్ట్ గోదావరి 8, వెస్ట్ గోదావరి 7, కృష్ణా 6, గుంటూరు 7, ప్రకాశం 6, ఎస్పీఎస్ నెల్లూరు 4, చిత్తూరు 1, అనంతపురం 2, కర్నూలు 6, వైఎస్ఆర్ కడప 1. మొత్తం 60 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సర్వీసెస్ must possess a bachelor degree from a university India established and incorporated by under Central Act and State Act, Provisional Act or any other institutions recognized by the University Grant Commission or any other equivalent qualification. డిగ్రీ కంప్లీట్గా అయిపోయిన వారు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి. ఇంకా మనం గమనించినట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా, రిజర్వేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ సిఎఫ్ వేకెన్సీస్ లిమిటెడ్ 10 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ వారికి 3 ఇయర్స్, రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓటీపీఆర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు డైరెక్ట్గా వెళ్ళి ఫీ కట్టవచ్చు. 250 రూపీస్ ఫీ
ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్. టోటల్గా పేమెంట్ అనేది ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాలి. ఓటీపీఆర్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈజీగా అయిపోతుంది. లేదు కొత్తగా రిజిస్టర్ కావాలనుకుని మన ఛానల్లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి అని చెప్పి వీడియో చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి గమనించండి. వేకెన్సీస్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చార్ట్ రూపంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. వేకెన్సీస్ నోటిఫికేషన్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ కంప్లీట్గా ఇవ్వటం జరిగింది. ఇది బ్యాక్లాగ్ 13 పోస్టులు, ఇవి 47 ఫ్రెష్ వేకెన్సీస్ మొత్తం ఈ విధంగా ఇవ్వటం జరిగింది. సిలబస్ను చూద్దామండి. సిలబస్ను మనం గమనించినట్లయితే స్కీమ్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీసెస్, స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 minutes 50 మార్క్స్. సెక్షన్ బి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 minutes 100 మార్క్స్. ఓవరాల్గా 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఉంటాయి. 150 మార్క్స్ స్క్రీనింగ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. నోటిఫికేషన్ లింక్ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. స్కీమ్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జామినేషన్, ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అవుతారో వారికి మెయిన్ ఎగ్జామ్లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ 150 minutes. పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 150 150, మొత్తం 300 మార్క్స్కి టోటల్గా పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో ఏమడుగుతున్నారు, అదేవిధంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇక్కడ అనేది మనకు సిలబస్ అయితే చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి మనము లేట్ చేయకుండా ఈ సిలబస్కు సంబంధించినటువంటి అన్నీ ముందర పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి మీరు అంతిమంగా విజయం సాధిస్తారని కోరుకుంటూ, అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారా? ఏపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టుల నోటిఫికేషన్ల వివరాల వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.